నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా తాటికొండ నియోజకవర్గం ఉపాధ్యాయులు విద్యార్థులకు కేవలం పుస్తకాల నుంచి కాక గుండె లోతుల్లో నుంచి పాఠాలు నేర్పగలిగితే విద్యార్థుల భవిష్యత్తు బంగారమయమవుతుందని గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. శనివారం తాడికొండ నియోజకవర్గ పరిధిలోని మేడికొండూరు మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం శనివారం జరిగింది. కేంద్ర మంత్రివర్యులు గుంటూరు ఎంపీ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, తాడికొండ ఎమ్మెల్యే గారు శ్రవణ్ కుమార్ గారికి, వెంకటేశ్వర్ల గారికి, వేదిక పైన ఉన్న స్థానిక జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ గారు, సర్పంచ్, ఇతర అతిథులు, ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చేసిన పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, గ్రామస్తులు అందరికీ కూడా నమస్కారం. మన రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మనకి గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఎలా చదువుతున్నారు అనేది వాళ్ళకి ఓన్లీ 10వ తరగతిలో రిజల్ట్ వచ్చినప్పుడే కాకుండా ప్రతిసారి మనం ఏమేమి అసెస్మెంట్స్ చేస్తున్నామో ఏంటో ఇవన్నీ కూడా పీరియాడిక్గా పేరెంట్స్కి తెలియజేయాలి. వాళ్ళ పిల్లలు సబ్జెక్ట్ రీతిగా ఎలా చేస్తున్నారు, వేరే ఇంట్రెస్ట్ ఎలా ఉన్నాయి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఇవాళ అందరికీ కూడా మనం హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్, హెచ్పిసి కార్డ్స్ అని ఈ పుస్తకంని కూడా అందరికీ కూడా పేరెంట్స్కి ఇస్తున్నాము. సో దీంట్లో ఇప్పటి వరకు ఈ స్కూల్ ఇయర్లో జరిగిన అసెస్మెంట్ గురించి మార్క్స్ కానీ, పిల్లల ఇంట్రెస్ట్లు, హాబీస్, పిల్లలు ఏ సబ్జెక్ట్స్ ఛాలెంజింగ్గా ఫీల్ అవుతున్నారు, చదవడానికి ఇబ్బంది పడుతున్నారు, అవి కూడా నోట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా మనకి హెల్త్ స్క్రీనింగ్ కూడా అండి, ఎన్సిడి కార్యక్రమం కింద హెల్త్ స్క్రీనింగ్ కూడా 18 years వరకు ప్రతి ఒక్క పిల్లోడికి కూడా జరుగుతుంది. సో ఆ హెల్త్ కార్డ్స్ కూడా ఇవాళ మనం అన్ని స్కూల్స్లో కూడా పంపిణీ చేస్తున్నాము. మనకి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తే విద్యారంగంలో మనకి విద్య అనేది చాలా ఫౌండేషనల్గా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చదువు ఉంటే చదువు పెట్టుకొని ఏమన్నా చేసుకోవచ్చు. సో చదువు మీద ఫోకస్ చేస్తూ మనకి విద్యారంగంలో చాలా మార్పులు తీసుకొస్తున్నారు. అండ్ మనకి అంటే ముందుగా చూస్తే ఇక్కడ మనకి ఈ మన బడి మన భవిష్యత్ అనే కార్యక్రమం ద్వారా మనకి ఏదైతే స్కూల్స్లో సివిల్ వర్క్స్ కానీ, రిపేర్ వర్క్స్ కానీ ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా మనం ఇంకా కూడా కొనసాగిస్తున్నాము. ఇదే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కాకుండా స్కూల్స్లో ముఖ్యంగా లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే రిజల్ట్స్ మీద ఫోకస్ చేసేలాగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్గా చూస్తే మాట్లాడిన పేరెంట్స్ కూడా చెప్పారు, డిఎస్సి అనేది ప్రభుత్వం ఆల్రెడీ డిఎస్సి ద్వారా ఉన్న ఖాళీ పోస్టులన్నీ కూడా ఫిల్అప్ చేయడానికి స్టెప్స్ తీసుకోవడం జరిగింది. మనకి ముఖ్యంగా ఏంటంటే పిల్లలు పర్ఫార్మెన్స్ బాగుండాలంటే అటెండెన్స్ చాలా ఇంపార్టెంట్. పిల్లల అటెండెన్స్ ఒకటే కాదండి, టీచర్స్ అటెండెన్స్ కూడా ఇంపార్టెంట్. సో అటెండెన్స్ అని చెప్పినప్పుడు పిల్లలు కానీ టీచర్స్ కానీ ఇద్దరు కూడా మినిమం 95% అటెండెన్స్ మెయింటైన్ చేయాలి. సో దయచేసి పిల్లలు కూడా పండగ టైంలో, ఇలాంటి టైంలో ఎలాగో హాలిడే మనం ఇస్తున్నాము, అంటే పబ్లిక్ హాలిడే, ఇప్పుడు దివాళీ అనుకోండి ఒకరోజు లీవ్ ఇచ్చాము, బట్ ఆప్షనల్ హాలిడేస్ అన్నీ కూడా అవైల్ చేయొద్దు. టీచర్స్ కూడా అట్లా కొంచెం అలవాటై ఉన్నారు. దయచేసి మీరు కూడా మనకి వేరే స్కూల్స్కి మన స్కూల్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఉన్న పిల్లలు మ్యాక్సిమం మనం స్కూల్లో ఉన్న బోధన మీద డిపెండ్ అయి ఉంటారు. సో వాళ్ళు స్కూల్కి రావడం, మీరు స్కూల్కి రావడం, స్కూల్లో ఉన్న టైంని మ్యాక్సిమైజ్ చేయడం, ఇది మన గోల్గా ఉండాలి. లెర్నింగ్ అవుట్కమ్ విల్ డెఫినెట్లీ బి డిపెండెంట్ ఆన్ అటెండెన్స్. రెండోది మనకి ఫైనల్గా మనం ఒక స్కూల్లో మంచిగా జరుగుతుందా లేదా అనేది ప్రతి ఇయర్ జరిగే సమ్మేటివ్ అసెస్మెంట్స్లో, ఫైనల్ అసెస్మెంట్స్లో కానీ 10th క్లాస్ మార్క్స్లో కూడా తెలుస్తుంది. అండ్ మనకు ఫ్రీక్వెంట్గా మధ్యలో స్కూల్ పిల్లలకి క్వాలిటీ సర్వేస్ లాగా కూడా మీకున్న అరిథమెటిక్ నాలెడ్జ్ కానీ, లాజికల్ నాలెడ్జ్ కానీ ఏ స్థాయిలో ఉంది అనేది కూడా పీరియడ్గా సెల్ఫ్ అసెస్మెంట్స్ ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. సో అందరూ కూడా ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ మీద టీచర్స్, పిల్లలు, పేరెంట్స్, ఇక్కడ ఎస్ఎంసి మెంబర్స్ కూడా ఉన్నారు. సో ఎస్ఎంసి చైర్పర్సన్ కానీ వాళ్ళ మిగతా మెంబర్స్ కానీ స్కూల్లో ముఖ్యంగా టీచింగ్ దాని మీద కూడా ఫోకస్ చేసి పేరెంట్స్ అందరికీ, పిల్లలకి ఇక్కడ స్కూల్లో చూస్తే అటెండెన్స్ పర్సంటేజ్ స్టూడెంట్స్కి 74% మాత్రమే ఉంది.
అప్పుడు చాలా మంది పిల్లలు సరిగా రావటం లేదనేది అర్థము. సో అందరికీ పేరెంట్స్కి కూడా సెన్సిటైజ్ చేసి స్కూల్ ఉన్న ప్రతిరోజు కూడా అందరు రావాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం మనకి స్కూల్స్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేరకు, లెర్నింగ్ అవుట్కమ్స్ మేరకు ఒక 5 స్టార్ రేటింగ్ అనేది ప్రవేశపెట్టారండి. సో ప్రస్తుతం మీ స్కూల్ ఏంటంటే లెర్నింగ్ అవుట్కమ్స్లో 5 స్టార్స్లో 1 స్టారే ఉంది. ఎందుకంటే టీచర్ అటెండెన్స్ తక్కువ ఉంది, స్టూడెంట్ అటెండెన్స్ తక్కువ ఉంది, మళ్ళీ మీకు మీ రెగ్యులర్ రిజల్ట్స్ కానీ 10th రిజల్ట్స్ కానీ అనుకున్నంత స్థాయిలో లేదు కాబట్టి మనకి 1 స్టార్ రేటింగ్ వచ్చింది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో 3 స్టార్ రేటింగ్ వచ్చింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రభుత్వం ఖర్చు పెట్టాలి, ఖచ్చితంగా ఖర్చు చేస్తుంది, మనం ఒక 5 స్టార్ స్కూల్ అవుతాం. బట్ లెర్నింగ్ అవుట్కమ్స్ అనేది ఇక్కడ ఉన్న టీచర్స్, పేరెంట్స్, పిల్లలు అందరూ కలిసి అచీవ్ చేయగలిగిన ఒక ఐటము. సో మీరు అందరూ కూడా కలిసి చేస్తారని, మన జిల్లాలో ఇవాళ ఈ కార్యక్రమం 1064 స్కూల్స్లో జరుగుతుంది. సో మన జిల్లాలో ఉన్న స్కూల్స్ అన్నీ కూడా లెర్నింగ్ అవుట్కమ్ విధంగా 5 స్టార్ స్కూల్స్ అవ్వడానికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు, తల్లిదండ్రులు, తర్వాత పిల్లలు అందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ, మీకు జిల్లా యంత్రాంగం ఎప్పుడు అన్నిటికీ సపోర్ట్ ఇస్తుందని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈ పీర్ ప్రెషర్, మిగిలిన వాళ్ళ ప్రెషర్ తట్టుకోలేకుండా మానసిక క్షోభకు గురై సూసైడ్స్ కూడా ఈరోజు ఎక్కువ వింటూ ఉన్నాం మనం. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని టీచర్స్ కూడా ఒక పిల్లవాడి స్ట్రెంగ్త్స్ ఏంటి, వాళ్ళ స్ట్రగుల్స్ ఏంటి, అదేవిధంగా వారి డ్రీమ్స్ ఏంటి, భయాలు ఏంటి అని తెలుసుకొని ప్రతి పిల్లవాడికి తగ్గట్టుగా చేయబట్టుకొని ముందుకు నడిపిస్తే భారతదేశం అద్భుతంగా ముందుకు వెళ్తుంది. మీరు కానీ మేము కానీ ఎవ్వరు అమెరికాకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇండియాలోనే చక్కటి వాతావరణంలో మన బంధుమిత్రుల మధ్య ప్రశాంతంగా మనకు తెలిసిన అచ్చ తెలుగులో మాట్లాడుకుంటూ ప్రశాంతంగా ఇట్లా అప్పుడప్పుడు నృత్యాలు చూస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడపొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగం తీసుకోవాలని, అదేవిధంగా మేము మా వంతు కృషి చేస్తామని, వచ్చే 5 సంవత్సరాల్లో నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థలో చాలా మార్పులు తీసుకురాబోతా ఉన్నారు. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే కానీ ఈ విధమైనటువంటి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా వాటన్నిటిని మీరు గమనిస్తూ ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక కులమనో లేకపోతే ఒక ప్రాంతమనో మనం ఎప్పటి నుంచో ఓట్లేస్తూ ఉంటాం కొంతమందికి. అయితే కొత్తగా వచ్చిన వ్యక్తుల్ని చూడండి, మీరు 5 సంవత్సరాల క్రితం ఎలా జరుగుతుంది, ఇప్పుడు ఎలా జరుగుతూ ఉంది, ఇంత ఎందుకు తీసుకుంటున్నారు కేర్ అనేది ఆలోచించి మీరు మనసు, కొంతమంది వేరే వాళ్ళు ఉన్నా మీరు మనసు మార్చుకొని మంచి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఉపాధ్యాయులకు ఆఖరిగా మీరు చెప్పేది కేవలం టెక్స్ట్ బుక్స్ నుంచి కాదు, మీరు చెప్పే చదువు మీ గుండెల నుంచి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జిల్లా పరిషత్ హై స్కూల్ మేడకొండూరులో జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన గౌరవనీయులు పెద్దలు, కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా మా మిత్రులు, పెద్దలు, జనసేన పార్టీ నాయకులు, ప్రముఖ అడ్వకేట్ యాద వెంకటేశ్వరరావు గారు, అలాగే స్కూల్ కమిటీ చైర్మన్ లామ్ ఆదాం గారు, సభాధ్యక్షులు మన జిల్లా పరిషత్ హై స్కూల్ హెచ్ఎం గారు జయప్రద గారు, శ్రీమతి జయప్రద గారు, గ్రామ సర్పంచి నాగమణి గారు, జెడ్పీటీసీ సిద్ధయ్య గారు, ఎంపీపీ స్వప్న రాజేష్ గారు, అలాగే మరొక ఎంపీటీసీ 1 ముంతాజ్ గారు, ఎంపీటీసీ 2 కొలకలూరి సామ్రాజ్యం గారు, వార్డు మెంబర్ గుడిపోపు బాబు గారు, పూర్వ విద్యార్థి నారాయణ శ్రీనివాసరావు గారు, కలెక్టర్ గారు నాగమణి గారు, నాగలక్ష్మి గారు, ఆర్జేడి గారు లింగేశ్వరరెడ్డి గారు, శ్రీమతి రేణుక గారు డిఈఓ గారు, ఏపీసీ గారు విజయలక్ష్మి గారు, ఎంపీడీఓ చందన గారు, ఎంఆర్ఓ మేడకొండూరు హరిబాబు గారు, ఎంఈఓ యశ్రత్నం గారు, కరీం ఆలీ గారు,
हुड्डू होने वाला दुर्गम बच्चे होते हैं वैसी तरह मैं बोलती हूँ। तो ना आने वाले तेलुगु आने वाले विद्यार्थी है यहाँ ज्यादा, लेकिन सब देख लेना बाल बच्चे कैसे रहते हैं, देखभाल करना, अध्यापक से घर से जाकर पूछ लेना विद्यार्थी का चाल चलन कैसा है, अनुशासन में रहते हैं या नहीं।